గత ఒక వారం రోజుల నుంచి ఈ టాపిక్ మీద చాలా సీరియస్ గా నేను విషయాన్ని చెప్తూనే వస్తున్నాను. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, అల్లు అర్జున్ నువ్వు హీరో అనే విషయాన్ని పక్కన పెట్టేసి నీ కోట్ల వసూళ్లు కూడా పక్కన పెట్టేసి ఒక మనిషిగా, ఒక భార్యకు భర్తగా, ఒక బిడ్డలకు తండ్రిగా, ఒక తండ్రికి కొడుకుగా నువ్వు ఇండియన్ సిటిజన్ గా నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, నీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనేది వాస్తవము. ఆ రిస్ట్రిక్షన్స్ బ్రేక్ చేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేది కూడా వాస్తవం. ఎందుకంటే మా బాల అడ్వకేట్ ఈజ్ నోస్ వెరీ వెల్. ఆ రిస్ట్రిక్షన్స్ బ్రేక్ చేసుకుని ప్రెస్ మీట్ పెట్టినావు, నీ పక్కన లాయర్ను కూర్చోబెట్టుకున్నావు. ఇదే పక్కన లాయర్ను కూర్చోబెట్టేసుకొని ఒక తప్పుడు విషయాలను ప్రచారంలోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నావు, కానీ వాస్తవిక పరిస్థితుల్లో నువ్వు ఉన్న అంశాన్ని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు? ఇది నా ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రీనే, అది ఒక అభూతమైన ఒక విషయం కాదు. ఇది అన్ని ఇండస్ట్రీలలో అదొక ఇండస్ట్రీ అంతే తప్ప అంతకంటే గొప్పలేదు. అట్లా అనుకుంటే 50 కోట్ల మంది కార్మికులు ఈ రోజు తిండి లెక్క అల్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడదాం. మరి ఇంతకంటే ఇంకా గొప్పది అది కాదు ఇక్కడ విషయం. మాట్లాడాలని కూడా చాలా కౌంటర్స్ మాట్లాడుతారు. ఈ అంశాన్ని ఇక్కడ అవసరం లేదు. ఇంకొకటి దత్తాత్రేయ నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, నువ్వు బీఆర్ఎస్ క్యాండిడేట్. ఈ రోజు నువ్వు ఓయూజేఎస్ ముసుకెందుకు వేసుకొని మాట్లాడుతున్నావు? అది తప్పు. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని విను తమ్ముడు, విను స్ట్రైట్ విను ఫస్ట్ విను. నువ్వు విను తమ్ముడు, విను ఫస్ట్. దత్తాత్రేయ గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. దత్తాత్రేయ గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఓయూజేఎస్ ముసుకెందుకు నీకు? అది తప్పు. నెక్స్ట్ ఈ రోజు సతీష్ విద్యార్థి జేఏసీ నాయకుడిని పీసీఆర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ దత్తాత్రేయ గారు ప్లీజ్. ఈ స్టోరీ వద్దు సరేనా? సతీష్ మేము గౌరవిస్తాము బీఆర్ఎస్ క్యాండిడేట్ గా. నేను మొన్న లైవ్ లోపల కూడా నేను ప్రశ్నించాను, తమ్ముడు ఆన్సర్ చెప్పిండు, అన్న ఇది దట్స్ ఓకే, మేము గౌరవిస్తాం. పార్టీ వ్యక్తిగా వస్తే ఆ పార్టీ ఏ స్టాండ్ తీసుకొని కనుక మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రజలు కదా నిర్ణయించుకునేది. ప్రజల ప్రాణాలకు పార్టీ దత్తాత్రేయ గారు ప్లీజ్ దత్తాత్రేయ గారు నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ చేద్దరు. ప్లీజ్ నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. దత్తాత్రేయ గారు ఇలా వంట వద్దు ప్లీజ్. నువ్వు చెప్పిన తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తున్నా నేను. ఇది ఒక మిస్లీడ్ చేయటం. అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఏమనుకుంటున్నారు, సినిమా టీం ఏమనుకుంటుంది, మా అసోసియేషన్ ఈ రోజు సరే వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం. అల్లు అర్జున్ ఫ్యామిలీ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఎక్సెట్రా. మా అసోసియేషన్ మెంబరే కదా అల్లు అర్జున్. అసోసియేషన్ నుంచి కూడా ఎవ్వడు కూడా ఇలా ఒక్కరోజు ఆ కుటుంబానికి దగ్గరికి వెళ్ళి దాఖలా లేవు. ఎందుకు వెళ్ళలేదు? మా అసోసియేషన్ అనేది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కదా. మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే, 2 విషయాల్లో మనము ఒక మనిషిని పరామర్శించవచ్చు. ఒకటి, దేశానికి అత్యున్నతమైన విలువలు తీసుకొని ఆశీర్వదిస్తాం. 1 minute ప్లీజ్. ఒక వ్యక్తిని 2 విషయాలలో అభినందిస్తాం, ఆశీర్వదిస్తాం. ఒక మనిషి పూర్తి స్థాయి లోపల కోల్పోయినప్పుడు, తన కుటుంబం లోపల ఒక ఉపద్రవం సంబంధించినప్పుడు చనిపోయినప్పుడు మనం బాధను తెలియజేస్తాం. అల్లు అర్జున్ ఇంటికి మీరు కుయ్యి కొట్టడం దేని కుయ్యి కొట్టారు? అల్లు అర్జున్ ఒక నరరూప రాక్షసుని లాగా మారిండని ఈ రోజు ప్రజల సొమ్ము దోచుకున్నాడని తీసుకున్నారా? లేదనుకుంటే అల్లు అర్జున్ గొప్ప మహోన్నతమైన వ్యక్తి, ఈ రోజు దేశాన్ని ఉద్ధరిస్తున్నాను, మీరు క్యూ కట్టారా? నిజంగా కనుక మీకు నీతి నియమాలు ఉంటే మా అసోసియేషన్ కి దీనికి ఆన్సర్ చెప్పండి. దీంట్లో ఏ వ్యక్తిని అనుకోవాలి? అల్లు అర్జున్ మహోన్నతమైన వ్యక్తి అయితే మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాం. అల్లు అర్జున్ నిజంగా కనుక ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఒక నేరస్తుడు అయితే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. దీంట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి మేము? అంటే ఈ రోజు ఒకవైపు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి, మా అసోసియేషన్ ఫిలిం ఇండస్ట్రీ ఒక డ్రామా క్రియేట్ చేస్తుంది. ఈ డ్రామా ఏంటంటే, మీరు కలెక్షన్లు తీసుకొచ్చే వరకేమో 100 కోట్ల కలెక్షన్ అంటుంటారు. సిగ్గుందా 25 లక్షలు అనౌన్స్ చేయడానికి? 25 లక్షలు అనౌన్స్ చేయడానికి సిగ్గుందా? 25 కోట్లు ఇచ్చినా కూడా అల్లు అర్జున్ నువ్వు చేసిన పాపం ఈరోజు తీర్చలేంది. నువ్వు చేసిన పాపం ఈ రోజు మార్చిపోయింది. క్లియర్ ఎవిడెన్స్ ఉంది, ఈ రోజు క్లియర్ క్లాసికల్ ఎవిడెన్స్ ఉంది. కాదంటావా? ఇది తప్పంటావా? అనేక అబద్ధాలు ఆడుతున్నావు. సిగ్గుండాలి మాట చెప్పడానికి. నువ్వు హీరో కాదు, ఈరోజు జీరో లాగా ప్రజలు చూస్తున్నాను. నేను ఎవరిని హీరో అనాలే? ప్రజల కోసం ఈ రోజు పోలీస్ ఏ ఎస్ఐ ఒక ఫిమేల్
ఒక ఫీమేల్ జయరాం గారు, ఒక చిన్న యాడ్ ఆన్. జయరాం గారు. బిడ్డలాగా తీసుకొని ఆ బిడ్డ కోసం రైట్ జయరాం జయరాం గారు, జయరాం గారు. జయరాం గారు నిజమైన హీరోయిన్. ఓకే జయరాం గారు, ఓకే జయరాం గారు, నేను మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి ప్లీజ్. పోలీసులు ఈ రోజు నిజమైన హీరోలు. అక్కడ ఎంత మంది ఉన్నారు అన్నది కాదు, అక్కడ వాళ్ళు చేసిన పని సక్రమంగా ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. నేనా సహించేది, నేనా రేవంత్ రెడ్డి కానీ బాలగారు లాంటి వాళ్ళంతా అక్కడ పోలీసులే హీరోలు అయ్యారు, వాళ్ళ వల్ల ఇది అటాక్ జరిగింది అంటున్నారు కదా. మీరేమో పోలీసులే హీరోలు అంటున్నారు, వాళ్ళే జీరోలు, వాళ్ళ వల్లే మొత్తం ఈ నిర్లక్ష్యం, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగింది అంటున్నారు. ఈరోజు ఉన్న కొద్ది మంది అయినా కూడా అక్కడ రావద్దు అనే దగ్గరికి నువ్వు ఎట్టబోతావు. మీకు ఆన్సర్ బాలగారు ఇస్తారు, మీకు ఆన్సర్ బాలగారు ఇస్తారు. బాలగారు కంటిన్యూ. జయరాం గారు, జయరాం గారు, జయరాం గారు, జయరాం గారు, జయరాం గారు, ఒక్క నిమిషం. జయరాం గారు, మీ క్వశ్చన్ బాలగారు ఆన్సర్ ఇస్తారు. జయరాం గారు, జయరాం గారు, ఒక్క నిమిషం జయరాం గారు. కూల్. నాది ఒకటే క్వశ్చన్. ఇప్పుడు దీనికి సార్ ఒక్క సెకండ్ వినండి. ఫెయిల్యూర్ కాదు. అయిపోయిందా? 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 ఒక 2 minutes సార్. కూల్ ఫస్ట్. ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. ఇప్పుడు ఆర్టికల్ 14 అనేది ఉంది కదండి, అది గవర్నమెంట్ వ్యవస్థలైనా ప్రజలైనా ఎవరైనా వినండి సార్ పూర్తిగా. సినిమా ఇండస్ట్రీ పాటిస్తుందా? వినండి సార్ పూర్తిగా. అది ఎవరి డ్యూటీ? పాటించేలాగా చేయాల్సింది గవర్నమెంట్ డ్యూటీ. పాటించేలా చేయాల్సింది ఎవరు చేయాలి? పబ్లిక్ ఆర్డర్ లో ఉన్నప్పుడు, పబ్లిక్ డిజార్డర్ అయినప్పుడు ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ హావ్ టు బి పబ్లిక్ ఇన్ ఆర్డర్. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క సెకండ్. జయరాం గారు 1 minute. ఇక్కడ ప్రజల్లో మీకు ఇంకో విషయం చెప్పరా, ఇది నిజంగా ప్రజల్లో చర్చ లేదు. ఇది చర్చ ఎక్కడుందో తెలుసా? మీడియాలలో, సోషల్ మీడియాలో చర్చని బయటకు వస్తుంది తప్ప వాస్తవంగా తీసుకుంటే ఈ బన్నీకి సంబంధించి. వెయిట్ సార్, ఒక్క నిమిషం సార్. సొసైటీలో ఎవరికి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇది పొలిటిసైజ్ తీసుకునేది కాబట్టి ఈరోజు పొలిటీషియన్ లేకపోతే సోకాల్డ్ విఐపీస్ ఉన్న స్టేటస్ వాళ్ళు, సోషల్ మీడియా ఇక్కడ చక్కర్లు కొడుతుంది తప్ప నిజంగా గ్రౌండ్ లోకి వెళ్దాం. ఈ రోజు హైదరాబాద్ మనం అందరం తిరుగుతున్నాం, ఉందా ఎక్కడైనా చర్చ? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఎప్పుడో జరిగిపోయింది, ప్రజలు ఎప్పుడో అయిపోయింది. కాకపోతే మీడియా, సోషల్ మీడియా, పొలిటీషియన్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇంకా అందరూ దాన్ని ఇంకా హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. దీనికి ఎందుకు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఇది పొలిటిసైజ్కి వెళ్ళిపోయింది. అంటే పొలిటిసైజ్ ఎందుకు వెళ్ళిపోయింది అంటే వీ డోంట్ నో. అది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఎవరెవరు ఎలా తీసుకుంటారు